హలో అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. నోటికి ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు మనం బయట నుంచి ఆర్డర్ చేసుకొని తినేస్తుంటాం. కానీ మన ఇంట్లోనే టేస్టీగా స్పైసీగా చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. మిమ్మల్ని పొగడడం మాత్రం ఖాయం. సో అలాంటి స్పైసీ అండ్ టేస్టీ డిష్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. ఇవాళ మనం చేసుకోబోతున్న వంట మీల్ మేకర్ మంచూరియా. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. 1/2 కప్ కార్న్‌ఫ్లోర్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ కొంచెం పెద్ద సైజు కూడా కట్ చేసుకోండి. చిన్నగా తరిగిన కరివేపాకు, 1 స్పూన్ మిరియాల పొడి, 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోండి. చిన్నగా తరిగిన కొత్తిమీర, ఒక 4 వెల్లుల్లి తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. కొంచెం టొమాటో సాస్, కొంచెం సోయా సాస్. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు పెట్టుకొని అందులోకి 2 బౌల్స్ మీల్ మేకర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మీల్ మేకర్ నీళ్ళన్నీ బాగా పీల్చుకుంటుంది. తర్వాత దీంట్లోకి కొన్ని చల్లనీళ్ళు పోసుకొని ఆ నీళ్ళన్నీ బాగా పిండేసుకోవాలి. తర్వాత ఇలా పిండేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ కారం, 1/2 కప్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ మీల్ మేకర్లని వేయించుకోవాలి. ఈ మీల్ మేకర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టి అందులోకి చిన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పెద్ద ఆనియన్స్ కూడా వేసుకోండి, వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోండి. ఈ ముక్కలన్నీ ఆయిల్లో బాగా ఉడకాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల టొమాటో సాస్, 1 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం సేపు ఉడికిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 గ్లాస్ తీసుకోండి, బాగా కలుపుకోండి. ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్లో 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కడాయిలోకి యాడ్ చేద్దాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇదంతా ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.